నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో సాయుధ పోరాటం అందరికీ తెలిసిందే. ఆ సాయుధ పోరాటంలో అనేక మంది నేలకొరిగారు. దాంట్లో భాగంగా దాసిరెడ్డిగూడెం నుండి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు కూడా అనేక మంది ప్రాంతం నుండి మావోయిస్టులలో కలిసి చివరిగా ప్రజాక్షేత్రంలో పనిచేద్దామని చెప్పేసి రావడం జరిగింది. దాసిరెడ్డిగూడెంలో సాంబశివుని ఇంట్లో ఉన్నాం. ఆయన స్వగ్రామంలో ఆయన ఇంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు. ఒక చిన్న అధికారం వస్తేనే, లేదంటే ఏదైనా పార్టీలో మండల స్థాయి అధికారిగా మారితే మాత్రమే, ప్రెసిడెంట్ అయితేనే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకునేటువంటి ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు, ఇంకా కూడా పాతబడి కూలిపోతకు దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు, ఆ ఇంట్లో ఈయన కుటుంబం అంతా కూడా జీవించాలి. అట్లాంటి పరిస్థితిలో కూడా ప్రజలు బాగుండాలి. ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన కొట్లాడాలని చెప్పేసి దొరల కొంతమంది ఆధిపత్యం ఎవరైతే చెలాయిస్తారో వాళ్ళ ఆగడాలను చూడలేక గన్ను పట్టి అడవికి వెళ్ళినటువంటి దాఖలాలు గతంలో ఉండే. సరే, అదే పరిస్థితి నుండి ఏదేమైనా సరే శాంతి చర్చల తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి రండి, ఇక్కడ ఉండి ఓటు ద్వారా కొట్లాడదాం, ఇక్కడ ఉండి రాజ్యం ద్వారా కొట్లాడదాం అని చెప్పేసి ఆయనను ఆహ్వానిస్తే, దాని తర్వాత కొద్ది రోజులకే తీవ్రంగా కత్తులతో పొడిచి అనేక విష ప్రయత్నాలు చేసి గన్నులతో పేల్చి కొన్ని ముఠాలు వచ్చి, సరే ఇది కొన్ని ముఠాల పేర్లు చెప్పి దాచుకునే ప్రయత్నం చేసిరు, కానీ నయ్యి ముఠానో మరో ముఠానో అని చెప్పి ఏదో ప్రయత్నాలు చేసిరు. కానీ ఇది నయ్యి ముఠా చేసినటువంటి హత్య కాదు, ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాజ్యం ఎప్పుడైతే ప్రశ్నించేవాడికి, నిజాయితీవంతునికి ఖచ్చితంగా భయపడుతూనే ఉంటుంది అని చెప్పడానికి సాంబశివుడే ఒక ఉదాహరణ. ఒకసారి ఆయన ఇల్లు కూడా ఆల్రెడీ కూలిపోతూ ఉంది, చివరి దశలో ఉంది. వాళ్ళ తల్లి కూడా ఈరోజు మరణించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రతి తల్లి ఒక ఆశ ఉంటుంది, ఏమని, నా కొడుకులు నా బిడ్డలు నా చావులో నడుచుకుంటూ వస్తూ ఏడుస్తూ ఉంటే ఊరంతా చూసి ఆ కొడుకుల ప్రేమలు కావచ్చు, ఆ బిడ్డల ప్రేమలు చూసి బాధపడతా ఉంటే ఆ తల్లి ఆత్మ శాంతిస్తుందంట, ఆ తల్లి ఆత్మ సంతోషిస్తుందంట. నా బిడ్డలంతా, నా బలగమంతా కూడా నా చావులో ఉంది అని చెప్పేసి కొడుకు కొరివి పెట్టాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఇద్దరు కొడుకులకు కొరివి పెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రి మరణించడం, ఇక వాళ్ళ దుస్థితి కూడా చాలా అధ్వాన స్థితిలో వాళ్ళ ఇంటిని చూడొచ్చు ఒకసారి. ఇట్లాంటి పరిస్థితిలో ఒక ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు. అందుకే ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి, ఎవరికి ఓటు వేయాలి. మనకు ఈ దేశంలో అతి ధనవంతుడి నుండి అతి పేదరికంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సమానంగా ఉన్నటువంటి ఏదైనా ఆస్తి ఉంది అంటే అది ఖచ్చితంగా ఓటు మాత్రమే. అట్లాంటి ఓటును ఎవరికి వేస్తూ ఉన్నాం? అట్లాంటి ఓటు వేసి ఎవరిని రాజాధికారం వైపు నడిపిస్తూ ఉన్నాం? ఒక దోపిడీదారుణ్ణి, ఒక దొంగను, ఒక లంగను ఇలా రాజ్యంలో కూర్చొని పెడితే మన బతుకులు మారుస్తాడని చెప్పేసి పోతే వాని బతుకులు మార్చుకొని పెద్ద పెద్ద అందాల మేడలు కట్టుకొని ఆస్తులు పెంచుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా నాకు నీటి సమస్య ఉంది, నాకు ఇంటి సమస్య ఉంది, నాకు అప్పుల సమస్య ఉంది, నా పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి అడుక్కు తినే స్థితిలో మన ప్రజలు ఉన్నారు. అందుకే ఆలోచించాలి, ఖచ్చితంగా రాజకీయంగా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు పదే మాట్లాడుతూ ఉన్నాం, ఓటును నిజాయితీ పరులకు వేయండి, ఓటును నిజాయితీగా వాడుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నామంటే, ఒక నిజాయితీ పరుని ఇంటికి ఒక నీతి లేని వాళ్ళ ఇండ్లను ఒకసారి చూడండి. పారాగాన్ చెప్పులు కూడా లేనటువంటి స్థితి నుండి ఈరోజు పెద్ద పెద్ద విల్లాలు, రిసార్ట్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ జల్సాలు చేస్తున్నటువంటి దాఖలాల్లో ఆ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఓట్లను నోటుకు కొనుక్కుంటూ వాళ్ళు రాజ్యాధికారంలోకి ఎక్కితే, రాజ్యం వైపు వస్తే వాళ్ళ సంపద వైపే వాళ్ళ దృష్టి ఉంటుంది, కానీ పేద ప్రజల బాగోగుల కోసం వాళ్ళ దృష్టి ఉండదని చెప్పేసి ఆలోచించుకొని ఇకనైనా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మేధావులం అని చెప్పేసి అనుకుంటూ మౌనంగా ఉంటా ఉన్నారో, మీ మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈరోజు చనిపోయింది వాళ్ళ తల్లి కాదు, వాళ్ళ తల్లి లాంటి ఎంతోమంది తల్లులు కలలు కన్నా ఆశయాలు నెరవేర్చకముందే వాళ్ళ కళ్ళ ముంగట ఈ రాష్ట్రం ఖరాబ్ అవుతూ ఉంటే, ఈ దేశం ఖరాబ్ అవుతూ ఉంటే కుమిలి ఏడుస్తూ వాళ్ళ ఆత్మలు కూడా శాంతించినటువంటి పరిస్థితి. ఇద్దరు కొడుకులని సమాజం కోసం ఇచ్చింది, ఇద్దరు కొడుకులని ఈ దేశం కోసం అప్పచెప్పింది, ఆమె ఏం సంపాదించుకోలే. అట్లాంటి పరిస్థితిలో కూడా ఆ తల్లి ఈరోజు మరణించడం బాధాకరం. అట్లాంటి తల్లులు ఎంతోమంది కూడా ఆలోచించాలి, మీరు ఓటేసే ముందు ఎట్లాంటి వ్యక్తులకు ఓటేస్తున్నాం, ఎట్లాంటి మార్పు తీసుకొస్తా ఉన్నాం, మన ఓటు ద్వారా గెలిచేటువంటి నాయకుడు ఎట్లాంటి పనులు చేస్తాడు, ఇలా గెలిచినాక ఏం చేస్తూ ఉన్నాడు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఓటు చైతన్యం రావాలి, ఓటు ద్వారానే ఈ దేశం మారుతుంది, మన బతుకులు మారుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చూస్తున్నానండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.